హాయ్. హాయ్ ఫ్రెండ్స్. చదువంటే మార్కులా? లేక అదొక సూపర్ పవరా? ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. సింహం అడవికి రాజు ఎలా అయింది? ఎందుకంటే అది ప్రతిరోజు వేటాడడం నేర్చుకుంది. పక్షి ఆకాశంలో ఎలా ఎగురుతుంది? ఎందుకంటే అది పడి పడి లేవడం నేర్చుకుంది. చీమ చిన్నదైనా తనకంటే పెద్ద ఆహారాన్ని ఎలా మోస్తుంది? ఎందుకంటే అది ఓపిక నేర్చుకుంది. మరి మనిషికి ప్రకృతి ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ నేర్చుకునే శక్తి. నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? మార్కుల కోసమేనా? లేదా ర్యాంక్ కోసమా? లేకపోతే ఎవరైనా బాగా చదువుకో అని ఎవరైనా చెప్పారా? ఒకసారి ఆలోచించు. నీకు మొబైల్ వాడడం ఎవరు నేర్పారు? సైకిల్ తొక్కడం ఎవరు నేర్పారు? మాట్లాడడం కూడా ఒకప్పుడు రాదుగా నీకు? నేర్చుకున్నా కాబట్టే ఇప్పుడు వస్తుంది. అంటే నీ జీవితాన్ని మార్చేది పుట్టుక కాదు, నేర్చుకోవడం. ఓకే, నేర్చుకోవడం గురించి ఒక చిన్న కథ. ఒక స్కూల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడు ఎప్పుడు అడిగేవాడు, ఇది ఎగ్జామ్లో వస్తుందా? మరొకడు ఏమని అడిగేవాడు, ఇది జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? సంవత్సరాలు గడిచాయి. మొదటి వాడికి సమాధానాలు మాత్రమే గుర్తున్నాయి. రెండో వాడికి ప్రశ్నలు వెతకడం వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచం మారింది. మొదటివాడు అయోమయంలో నిలబడ్డాడు. రెండోవాడు కొత్త దారులు కనిపెట్టాడు. ఎందుకంటే పుస్తకం చదివిన వాడు సమాధానాలు మాత్రమే నేర్చుకుంటాడు. ప్రపంచాన్ని చదివిన వాడు 1000 అవకాశాలు కనిపెడతాడు. గుర్తుపెట్టుకో, చదువంటే బుక్లో ఉన్నది బట్టి పట్టడం కాదు. నీ తలలో ఒక కొత్త కిటికీ తెరవాలి. ప్రశ్నలు అడుగు. ఎందుకు? ఎలా? ఏమవుతుంది? ఈ 3 ప్రశ్నలు అడిగే పిల్లలు రేపు ప్రపంచానికి సమాధానాలు చెప్పే పెద్దవాళ్ళు అవుతారు. ఈరోజు నీకు ఒక ఛాలెంజ్. ఇంటికి వెళ్ళాక ఒక ప్రశ్న అడుగు. ఎవరినైనా. సమాధానం వెంటనే చెప్పొద్దు. ముందు నువ్వు వెతుకు, బాగా ఆలోచించు. ఎందుకంటే ప్రశ్న అడిగే పిల్లవాడు విద్యార్థి, సమాధానం వెతికేవాడు విజేత. I6. ఇక్కడ మనం పుస్తకాలు మాత్రమే కాదు, జీవితాన్ని చదువుతాం. మళ్ళీ కలుద్దాం మరో ప్రశ్నతో, మరో కథతో, మరో ఆలోచనతో. బాయ్.